మనకి మహిమ కలుగును గాక. భారతదేశ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వక వందనాలు తెలియపరుచున్నాను. తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు షాలేం రాజు గారి గురించి గత 4-5 రోజుల నుంచి ఈ మల్లెపూల ప్రస్తావన ఈ టీవీ న్యూస్ వాళ్ళు ఎక్కువ చూపించడం జరుగుతుంది. అయితే టీవీ న్యూస్ వారిని అడుగుతున్నాను, మణిపూర్లో జరిగిన ఘటన, స్త్రీలని బట్టలు లేకుండా నడిపించిన స్థితి మీరు చూశారు. మరి దాని గురించి మీరు డిబేట్లు చర్చలు ఎందుకు జరిపించలేదు? అంటే మల్లెపూలకి ఇంతకన్నా అది ఘోరమైంది కాదా? వారి పట్ల మీరు ఒకరి ఉద్దేశంతోనే మీరు మాట్లాడుతున్నారు, ఒకరి పక్కనే మీరు కొమ్ము కాస్తున్నారు. దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక్కటే. భారతదేశం నా మాతృభూమి అని క్రైస్తవులైనా, ముస్లిం అయినా, హిందూ సోదరులైనా చెప్పే మాట అదే. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. మరి తోటి సహోదరుల్ని ఆ విధంగా బట్టలు లేకుండా ఊరేగించి నగ్నంగా అతి కిరాతకంగా చంపుతున్నారు. మరి ఈ టీవీ న్యూస్ వాళ్ళు, ఈ న్యూస్ వాళ్ళు ఎందుకుని దాన్ని ప్రచారం చేయలేదు? ఈ రాజు న్యూస్ కావచ్చు, బిగ్ టీవీ కావచ్చు, ఆర్టీవీ కావచ్చు, మీకు వేరే ప్రోగ్రామ్స్ ఏం లేవా? షాలేం రాజు గారు తెలియపరుచున్న ఆ యొక్క మంచి పనులు, మంచి విధానాలు చూసి అనేక మంది భక్తిలో రావడం జరిగింది. ఒకప్పుడు చిలకలూరిపేట అంటే చిన్న బొంబాయి అని పిలిచేవారు. అంటే వేసంగా ఎక్కువగా ఉండటం వలన ఈ చిలకలూరిపేటకి ఆ పేరు వచ్చింది. అలాంటి పేరు పోయి పలానా ఆంధ్రప్రదేశ్లో చిలకలూరిపేట అంటే తండ్రి సన్నిధి అని చెప్పుకునే రేంజ్లో తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు షాలేం రాజు గారు దాన్ని మార్చి పడేశారు. వేశ్యగృహాలను తీసి పడేసి తండ్రి సన్నిధి, ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని ఊరు అన్న విధంగా మార్చగలిగాడు దేవుని కృప ద్వారా. మరెందుకు ఆయన మీద మీరు ఎంతగా బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు? ఎంతమందిని సన్నిధిలో వృద్ధుల్ని ఆదరిస్తున్నాడు, భోజనాన్ని అందిస్తున్నాడు. కరోనా టైంలో కూడా చూడండి మీరు, ఏమని, మీకు భోజనం లేకపోతే వచ్చి తీసుకెళ్ళండి అమ్మా, అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందువులైనా సరే, ఎవరైనా సరే పస్తులు ఉండొద్దు, వచ్చి తీసుకెళ్ళండి అని పిలుపునిచ్చాడు. అనేక వేల మంది తీసుకెళ్ళి బుధించారు. ఆయన ఎవరిని ఉద్దేశించి ఎక్కడ కించపరిచి మాట్లాడిన రికార్డు అనేది లేదు లేదు లేదు. మల్లెపూలు ప్రస్తావన మీరు ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు? సంఘానికి వచ్చే బిడ్డలు తగుమోను అలంకరణ మేలు అనేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియపరిచింది. దాని గురించి ఒక దైవజనుడు ఉపమాన రీతికి ఇలా చెప్పాడనేసి అన్న మాటని తెలియపరిచాడు. ఏ హిందూ సోదరుని కించపరిచి మాట్లాడలేదు, ఏ ముస్లిం సోదరుని కించపరిచి మాట్లాడలేదు, ఏ క్రైస్తవ సోదరుని కూడా కించపరిచి మాట్లాడలే. బిడ్డలు ఇది తగదు, ఇలా ఉండండి అని తెలియపరిచాడు సంఘానికి. దాన్ని మీరు పట్టుకొని మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ వ్యభిచారం చేస్తున్నవారా అని మీరు అనుకుంటే మా తప్పది. ఎక్కడైనా గతంలో చూడండి, షాలేం రాజు గారు ఎక్కడైనా దుర్భాషలాడినట్టుగా మీరు ఎక్కడ వెతికి చూపించినా సరే ఛాలెంజ్. మరి చూడండి, అన్ని మంచి బోధలు బోధిస్తూ క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందూ సోదరులు కావచ్చు, అనేక వేల మంది రక్షణ పొంది సన్నిధికి నడుస్తున్నారు. నరహంతకులు మారారు, వ్యభిచారులు మారారు, దొంగతనం చేసేవాళ్ళు మారారు, మందుకి బానిసలు మారారు. ఇంతమందిని దేవుని కృప ద్వారాగా, దేవుని అభిషేకంతో తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు షాలేం రాజు గారు నడిపిస్తుంటే మల్లెపూల ప్రస్తావన అనేసి పెద్ద హైలైట్ డిబేట్లు పెట్టుకుంటున్నారు. మీ టీవీ న్యూస్ వాళ్ళని సూటిగా అడుగుతున్నాను, ప్రవీణ్ గారిని చంపినప్పుడు ఏమీ లేదు, యాక్సిడెంట్ అయింది, మందు తాగారు, చనిపోయాడు. ఇదే
ఎక్కడైనా ఆయన మందు తాగినట్టు చనిపోయినప్పుడు చిత్రీకరించాడు కానీ ఎక్కడైనా ఆయన తాగినట్టు రికార్డు ఉందా? లేదు. ఈ మత ఉన్మాదులు వారు పాస్టర్లు భార్యల్ని ఏంది అంత ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారే, అప్పుడేమేమైంది ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు? మీరు న్యాయంగా ప్రజలకు చూపించదలుచుకుంటే ప్రతిదీ బయటికి తీయండి, ఒక పక్కన కొమ్ము కాయటం కాదు టీవీ న్యూస్ వాళ్ళు. అయితే హిందూ సోదరులు ముస్లిం సోదరులు అందరూ మంచివారే, కానీ ఈ మత ఉన్మాదులు చేసే క్రియల వల్ల కొంతమంది పొరపాటు పడుతున్నారు ఆయన మీద. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఏ వ్యక్తిని ఆయన కించపరిచి మాట్లాడలేదు, అలాంటి ఉద్దేశం షాలేం రాజు గారికి లేదే లేదు. దయచేసి భారతదేశ సహోదరి సహోదరులకి ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను, మీరు దీని గురించి హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడిన తీరు సంఘం గురించి మాట్లాడాడు కానీ ఏ వ్యక్తిని కూడా టార్గెట్ చెయ్యడు. నిద్రలో కూడా ఆయన ఆ పని చేయడు. కొన్ని చెబుతున్నా కూడా అమ్మా మీరు తగుమోను అలంకరణ పెట్టుకొని ఆయన తెలియపరిచాడు కానీ ఎక్కడా కూడా ఆయన రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది రికార్డు లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. సోదరుల గురించి ఎంతో చక్కగా వివరించిన వాక్యాలు ఉన్నాయి, మీరు చూడండి, లైవ్లో ఉన్నాయి ఆయన వాక్యాలు. ఎంత గౌరవిస్తాడో స్త్రీల గురించి చూడండి. అయితే ఏ విధంగా